హాయ్ గాయ్స్, ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ అక్షయ రెడ్డి కస్తూరి. టుడేస్ వ్లాగ్ ఈస్ గోయింగ్ టు బీ అబౌట్ ఆర్గనైజింగ్ వ్లాగ్. ఎందుకు అంటే ఇప్పుడు మీకు నా రూమ్ చూపిస్తాను. మొత్తం ఎంత గలీజ్ చేసుకున్నా అంటే అంత గలీజ్ చేసుకున్నా. నాకు ఎగ్జామ్ తర్వాత నుంచి నాకు కుదరలే అనమాట సర్దుకోవడం అవన్నీ. సో అందుకే చాలా గలీజ్ ఉంది. ఐ షో యూ గైస్ మొత్తం నా రూమ్ హాలత్ ఎట్లయిందో. ఓకే, చూడండి. మొత్తం డ్రెస్సెస్ ఎక్కడ పడితే అక్కడ డ్రెస్సెస్, పార్సల్స్. వీ హ్యావ్ పార్సల్స్ కింద కూడా డ్రెస్సెస్ ఉన్నాయి. అండ్ అక్కడ ఒక పార్సల్, దీనిపైన ఒక టాప్. ఇదైతే ఇంకా ఘోరం అసలు. లుక్ ఎట్ దిస్ గైస్, లైక్ ఇక్కడ బుక్స్ మొత్తం ఇవన్నీ చదువుకోవాలి. సో యా, ఇక్కడ ఒక డ్రెస్. ఓ గాడ్, చూడండి ఎట్లా పడేసినాను అన్నీ. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే బుక్స్ చదువుకుందాం. ఓకే, యూజువలీ నేను ఏమైనా పాడ్కాస్ట్ పెట్టుకొని చదువుతూ ఉంటా. ఓ గాడ్, సో హెవీ. నిన్న చాలా రోజులకి నేను లిటరలీ ఒకదాన్ని పడుకున్నాను అనమాట. ఒకదాని అంటే ఏంటి, మిక్కీని ఇంకా వాళ్ళని వేసుకొని పడుకున్నా. బట్ ఐఎమ్ టూ స్కేర్డ్, లైక్ ఐ కాంట్ స్లీప్ అలోన్. ఐ హ్యావ్ టు స్టార్ట్ మై డే లిటరలీ ఎర్లీ, లైక్ 10 o'clockకి స్టార్ట్ చేయాల్సింది. నేను స్టార్ట్ కూడా చేయలేదు. నేను 11 o'clockకి మళ్ళీ పడుకుందాం అనుకున్నా, బట్ ఐ కుడెంట్ స్లీప్. మళ్ళీ కొంచెం నిద్ర వస్తుంది అనిపించింది. 12:30, 1కి పడుకోవడానికి ట్రై చేసినా కానీ మళ్ళీ పడుకుంటే నిద్ర రాలేదు. ఏదో అర్థం కాలేదు నాకు. దీంట్లో ఆల్రెడీ మేకప్ సామాన్ ఉన్నాయి. ఐ వాంట్ టు బై ర్యాక్స్ అనమాట. ఎట్లాంటి ర్యాక్స్ అంటే చిన్న చిన్న ర్యాక్స్ ఇంతవి. నా లిప్స్టిక్స్, నా మస్కారా, ఇట్లా సన్నవన్నీ ఒక దగ్గరకు వస్తాయి అనమాట. సదృష్ణ, దిస్ ఇస్ నాట్ ఎ యూజువల్ కలర్ బ్యాగ్, బట్ ఐ డోంట్ నో, ఇది ఉన్నప్పటి నుంచి ఈ కలర్ని బాగా యూజ్ చేస్తున్నాను నేను. అన్నిటికీ సూట్ అవుతుంది అనిపిస్తుంది. యూసీ, ఈ చిన్న ఉన్నాయా, ఇవన్నీ సిల్వర్ ఫైడ్ నుంచి స్టడ్స్. నేను ఇవే వాడతా చాలా. ఇది నా పాత వాలెట్, మమ్మీకి ఇద్దాం అనుకుంటున్నా. ఇది ఇంకా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఈ డ్రాలో అన్నీ దిస్ పార్ట్, దీంట్లో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆల్మోస్ట్ ఎంటీస్ అనమాట. కొన్ని వాడనివి ఇవి, నాకు నచ్చనివి ఇవి. అండ్ ఫ్యూ ఐ హ్యావ్ న్యూ వన్ హియర్ అన్బాక్స్డ్. టుమారో or today, after సదురుకున్న తర్వాత I might be doing empties video, hit or miss or something. I will buy again, I won't buy again, something like this. ఈ ఫ్రేమ్ ఉంది కదా, ఫ్రేమ్ లోపల కూడా ఇది ఉంది. చూడండి దుమ్ము. చూడండి ఎంత క్లీన్ అయిపోయింది. ఐ థింక్ జస్ట్ ఒక పార్ట్ అయిపోయింది ఇప్పుడు, అండ్ ఇంకొక పార్ట్ ఉంది, అది క్లీన్ చేద్దాము. నా గన్ పనిచేయట్లేదు గైస్. నేను గన్ కొనుక్కుండే కదా అప్పుడు, ఆ గన్ పనిచేయట్లేదు. అండ్ ఐ ఫీల్ సో బ్యాడ్. ఐ డోంట్ ఈవెన్ నో వై, హౌ, ఎట్లా ఖరాబ్ అయిందో కూడా నాకు తెలీదు. అసలు ఏడికెళ్ళి దుమ్ము వస్తుందో నాకు తెలియదు, కానీ మస్తు దుమ్ము పడుతుంది తెలుసా అసలు ఈడ. ఇట్ లుక్స్ సూపర్ క్లీన్ నా. తెలిసి మళ్ళీ ఒక 2 daysలో మళ్ళీ దుమ్ము పడుతుందని అనుకుంటున్నాను నేను. పెద్ద పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు బట్టలు పెట్టుకోవాలన్నమాట. బట్టలు చదురుకుంటే అయిపోతుంది. ఐ వాంట్ టు సెగ్రిగేట్. ఎట్లా అంటే ఇప్పటివరకు వేసుకొనిటివి అండ్ ఒక్కొక్క ఒకేషన్ లాగా ఐ వాంట్ టు సెగ్రిగేట్. అండ్ ఐ వాంట్ టు పుట్ హ్యాంగర్స్. అవన్నీ కూడా నేను అప్పట్లో అందుకే తీసుకున్నా. బట్ దెన్ ఇప్పుడు చూడాలి. ఐఎమ్ నాట్ రియలీ గుడ్ ఎట్ ఫోల్డింగ్. నాకు ఇక్కడ ల్యాంప్ చాలా మంచి అనిపిస్తుంది నా టేబుల్ పై కంటే. పిఆర్ వచ్చింది అంటే చాలా ఎక్సైటెడ్ ఫీల్ అవుతాను నేను. ఫస్ట్ .NK ఓపెన్ చేద్దాం. ఇది ఓపెన్ వచ్చింది. గెట్ దిస్ పిఆర్, ఎంత క్యూట్ ఉంది చూడండి అసలు. దీంట్లో ఇది ఒక్కటి ఉంది. సో బేసికలీ ఈ సీరం కలరే పింక్ వస్తుంది, ఎందుకంటే దీంట్లో వైటమిన్ B12 ఉంది కాబట్టి, న్యాచురల్. అండ్ విష్కేర్ సెంట్ దేర్, డోంట్ నో వాట్ దే సెంట్, బట్ విల్ సీ. ఓ, దే సెంట్ అ లాట్.
హెయిర్ గ్రోత్ కాన్సన్ట్రేట్ పంపించినారు వాళ్ళది. నేను ఇది ట్రై చేసిన తెలుసా 1.5 years బ్యాక్ 2 years బ్యాక్ అనుకుంటా. ఐ ట్రై, చాలా తక్కువ క్వాంటిటీ వస్తుంది తెలుసా. ఆ క్వాంటిటీ ఇష్యూ తప్ప నాకు ఏ ఇష్యూ లేకుండా దీంతో ప్రోడక్ట్స్ ఎట్లా చూడాలి తెలుసా. ఆ ప్రోడక్ట్ కంప్లీట్ అయిపోయేంత వరకు మనం వాడి దాని గురించి అది ఏంది పనిచేస్తుందా లేదా మనం చూసుకుంటాం కదా. ఈ జెల్ అయిపోయింది నాకు అట్లా చూసుకోనికి కూడా. మల్టీపెప్టైడ్ షాంపూ, ఐ లవ్ దిస్ రేంజ్ మల్టీపెప్టైడ్. వావ్, ఐ లవ్ దిస్ లిప్ బామ్. దిస్ టెంట్, ఈ టెంట్ నాకు మస్తు ఇష్టం అబ్బా, చాలా ఇష్టం. దే ఆల్సో సెండ్ దేర్ దిస్ ఫ్లూయిడ్, సన్ ప్రొటెక్షన్ ఫ్లూయిడ్, నైసినమైడ్ ఆయిల్ బ్యాలెన్స్ ఫ్లూయిడ్ సన్ స్క్రీన్ విచ్ ఇస్ గోయింగ్ వైరల్ కదా. నేనే పెట్టుకున్నాను, ఇది నాకే వచ్చింది. ఓ పీహెచ్ స్ట్రిప్స్, ఇంకా పిఆర్ నాకేం లేదు, జస్ట్ అటు. ఇవన్నీ నా ఆర్డర్స్. మీకు ఇంట్రెస్ట్ ఉందో చూడ్డానికి. గైస్, ఐ గాట్ రోడ్ మైక్. వావ్, ఎంత క్యూట్ ఉన్నాయి చూడండి స్పాంజెస్. దే లైక్ లిటరలీ సో టైనీ అంతే. ఐ డోంట్ ఈవెన్ నో వై ఐ కెప్ట్ దీస్ మెనీ. వాట్ వాజ్ ఐ థింకింగ్ గైస్. నేను స్ట్రెస్లో ఉన్నప్పుడు ఎంత షాపింగ్ చేస్తా తెలుసా, అసలు మస్తు షాపింగ్ చేస్తా. ఈ కవర్లు వేసేస్తా. వాలి రే, అంత నిద్ర వస్తుందారా? వాడి లైఫ్ బాగుంది అసలు. యాక్చువల్లీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈరోజు రావాలి, అక్షయ. యూ గైస్ నో హర్ రైట్? అది రావాలి నాతో ఈరోజు, బట్ దెన్ అది రాలేకుండే అనమాట. ఈవెన్ షీ ఈజ్ నాట్ ఫీలింగ్ వెల్. ఐ డోంట్ నో, అందరూ దే ఆర్ ఫాలోయింగ్ సిక్ అనమాట. మేబీ బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఇన్ హైదరాబాద్ ఆర్ సంథింగ్. 5:10 అవుతుంది. ఎందుకు అట్లా కదులుతుంది? నా దగ్గర ఉన్నాయని పడతలేవు అనమాట, అందుకే కొన్ని కొత్త బట్టలు తెచ్చుకున్నాను నేను. దిస్ ఈస్ అ వెస్ట్ కోట్. ఐ లవ్ దిస్ డ్రెస్ గైస్. ఇది చాలా ప్రిటీ ఉంటుంది అసలు. ఎప్పుడైనా వేసుకున్నప్పుడు చాలా మంచి వీడియోస్ తీసుకోవాలి దీనిపైన. సగం బట్టలు శ్రావ్య దగ్గర ఉన్నాయి నావి, దాన్ని అడగాలి అసలు. బికాస్ నేను 1 year నుంచి ఎటు పోలే కదా, సో కొన్ని బట్టలు నా ఫ్రెండ్స్ దగ్గర ఉంటాయి అనమాట. సచ్ ఎ క్యూట్ ఫ్రాక్. ఈ మధ్య వైట్ అండ్ బ్లూ ఫేమస్ అవుతున్నాయి కదా. ట్రెండ్స్ అప్పుడప్పుడు నాకు అర్థం కాదు. ఐ డోంట్ ఫాలో ట్రెండ్స్. బ్రాండ్ వాళ్ళకి ఇవి పంపించిన అనమాట, అవుట్ఫిట్స్ ఏమేమి ఉన్నాయి వేసుకోవడానికి అని. దాంట్లో చాలా పంపించిన నేను, అందుకే బయట ఉండే సగం బట్టలు కూడా. ఇది కూడా పంపించిన, మంచి ఖద్దర్ షర్ట్. ఇది సెలెక్ట్ చేసి ఫోటో పంపమన్నారు. లాస్ట్కి వచ్చేసరికి నో వీ వాంట్ అనదర్ థింగ్. లైక్ వాట్ యూ వాంట్? కోపం వచ్చింది నాకు చాలా. ఇది జస్ట్ నార్మల్ కాట్ సెట్ గైస్, లైక్ 1000 rupees ఆర్ సో. ఇది చాలా సుకూన్ ఉంటుంది, ఇది వేసుకుంటే అసలు అల్కా ఉంటుంది మొత్తం బాడీ పైన. నా వింటర్ వేర్ అన్ని బయటకు వచ్చినాయి. మొన్న నా ఫ్రెండ్ వచ్చింది, మేము ఇంట్లో రెడీ అయిపోయినాం అనమాట. మేబీ అది తీసి ఉండొచ్చు, మేబీ ఏంది. రైట్. సో బేసికలీ నేను ఒక బ్రాండ్ది షూట్ చేస్తుంటే దాన్నే బట్టలు తీయమన్నా, ఏం వేసుకోవాలో నైట్ నువ్వే చెప్పు, నువ్వే తీసి నాకు పని తప్పుతుంది అని. క్రేజీ స్మెల్ వస్తుంది ఆ పర్ఫ్యూమ్. గైస్, మనీ సేవ్ చేసుకొని కయాలి పర్ఫ్యూమ్ కొనుక్కోండి. ఐ లవ్ దట్ పర్ఫ్యూమ్. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉంటుంది, ఎంత చెమటలు వచ్చినా. అండ్ మీ డ్రెస్సెస్కి అయితే నెక్స్ట్ టైం వాష్ చేసినప్పుడు పోతే ఇవి స్మెల్. ఫస్ట్ ఇది చూడంగానే నాకు వస్తుందా అని అనుకున్నా, బట్ దెన్ ఐఎమ్ రాంగ్, నాకు వస్తుంది ఇది. లుక్ ఎట్ ద డీటెయిలింగ్. ఐ హోప్ కెమెరా జస్టిస్ చేస్తుందని అనుకుంటున్నాను నేను. 3000 ఎంత పడింది. దీనిపైన ఎంఆర్పి చూస్తే 7600 ఉంది కదా. 7600 అమ్ముతున్నారా వాళ్ళు? ఎవరు కొంటారు అంత పెట్టి? అంటే కుర్తీ సెట్స్కి 7000. ఎక్కడక్క అంత తక్కువ వచ్చినాయి నీకు అంటే నైకా ఫ్యాషన్. సో లెట్స్ గో అండ్ ఇవన్నీ పెట్టుకుందాం. వింటర్ వేర్ అంతా కింద పోతుంది. ఓ గాడ్, ముక్కు గుల్ల అవుతుంది గాయస్ నాకు. 5:31 అవుతుంటాయి. దీంట్లో పెట్టి పెడుతున్నాను. ఐ థింక్ వీ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అవర్ ఆర్గనైజింగ్ session. Pattel leni organizing thing is like a therapy for me. If you guys want to know what equipment I use personally and all, just let me know, we'll make a short. So yeah, peek vadeshna nenu. Oh okay, attached ochindi. Look at this. Ayyo, ఎట్లుంది అంతా. వాలి. Oh, వాడు చూడండి దెబ్బకి లేచిండు. వాలి. వాడేం చేస్తలేడు. భయం ఎత్తలేదారా?
వేరే ఉంటే అరుస్తుండే మోస్ట్లీ. విల్ సీ ఎట్లా పని చేస్తుందో. ఆడియో జాక్ ఇది, ఆడియో జాక్ ఇది ఫర్ మైక్. వావ్, ఏ క్రేజీ ప్రొఫెషనల్గా అనిపిస్తుంది కదా నాది కెమెరా ఇప్పుడు. లైక్ ప్రాపర్ యూట్యూబర్ కెమెరా. ఐ వాంట్ ట్రై. ఐ విల్ రికార్డ్ సంథింగ్. హాయ్ గాయ్స్, వాట్సాప్, ఎట్లున్నారు అందరూ? అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. అండ్ యా, జస్ట్ హియర్. హాయ్ గాయ్స్, వాట్సాప్, ఎట్లున్నారు అందరూ? అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. అండ్ యా, వాట్ అంత క్యాన్సిలేషన్ ఏం లేదు కదా. ఏమన్నా చెయ్యాలా? ఆడియో సెట్టింగ్స్ ఎట్లా? సర్లే తర్వాత చూస్తా. నేను యూట్యూబ్లో చూస్ చేసుకుంటా. లే, బెటర్ అదే. అంత క్యాన్సిలేషన్ ఏం లేదు, బట్ నాకే అనిపిస్తలేదా? లేదు, నాకు ఫస్ట్ టైమే అంత అనిపించింది అంటే లేదని అర్థం. ఎక్కువ ఆలోచించక అక్ష, యూ విల్ ఫిగర్ ఇట్ అవుట్. ఇంతేనా? ఇది పెట్టుకున్న ఇది ముసలిది. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఐ హోప్ యూ గైస్ హ్యావ్ ఎంజాయిడ్. ఈ వ్లాగ్ ఎట్లా చూడండి అంటే, మీరు కూడా ఇది ఆన్ పెట్టుకొని, వ్లాగ్ ఆన్ పెట్టుకొని, మీది ఏదైనా ఆర్గనైజింగ్ థింగ్స్ ఏమైనా ఉంటే ఆర్గనైజ్ చేసుకుంటూ చూడండి. సో అట్లయితే తోడు ఉంటుంది కదా మీకు కూడా. ఒకళ్ళు ఇట్లా స్క్రీన్లో తోడున్నట్టు అనిపిస్తుంది. ఆమె కూడా చదువుకుంటుంది, నేను కూడా చదువుకుంటా అని. బికాజ్ మీకు అనిపిస్తుంది లేదో నాకు తెలియదు కానీ సమ్టైమ్స్, నాట్ సమ్టైమ్స్, ఎవ్రీ టైం నేను ఇట్లా చదువుకునేటప్పుడు ఏదైనా పాటలన్నా పెట్టుకుంటా, లేకుంటే ఎవరిదైనా రీసెట్ ఆర్గనైజింగ్ వ్లాగ్స్ ఉంటాయి కదా, ఆ వ్లాగ్స్ చూసుకుంటూ అన్న చదువుకుంటా నేను. దట్స్ హౌ ఐ డూ. మేబీ మీకు కూడా అట్లా అనిపిస్తుందేమో అని చెప్పిన. ఇప్పటివరకు ఆ థాట్ రాకపోతే కూడా ఒకసారి ట్రై చేయండి అట్లా. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. I hope you like this video. I'll see you guys in my next video. Thank you so much for watching my vlogs. Bye.